అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఏప్రిల్ 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశని ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువుపై వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఒక అనూహ్యమైన పరిణామం జరగబోతుందండి. రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ అనేది చాలా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. అలాగే రేపటి రోజు మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క మార్పు అన్ని రకాల వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. అయితే మీరు ప్రతిరోజు చూసినటువంటి వ్యక్తి మీ చుట్టుపక్కల దాగున్నటువంటి ఒక ద్రోహి, పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ లోపల మీ నాశనాన్ని కోరుకునే ఒక భయంకరమైనటువంటి వ్యక్తి మీ నిండా తిరుగుతున్నాడు. గత కొంతకాలంగా అతను లేదా ఆమె మీ దగ్గర నుండి మీ డబ్బును, మీ హోదాను, మీ ఆనందాన్ని, చివరకు మీ కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇందుకీ ఆ ద్రోహి ఎవరు? ఈరోజు నేను మీకు ఆధారాలతో సహా చెప్పబోతున్నాను అండి. అయితే ఈ విషయాన్ని చెప్పే ముందు తప్పకుండా ఈరోజు అసలు ఆ వ్యక్తికి మీకు ఏ విధమైనటువంటి, అంటే ఇదివరకు ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తా, లేదంటే నూతనమైన వ్యక్తా, లేదంటే గతంలో మీకు వారికి ఏదైనా వివాదాలు ఏర్పడిన వ్యక్తా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు కోపం వస్తే ముఖం మీద ఎవరైనా తిట్టేస్తారండి. మునుపటి క్షణం అన్నీ మర్చిపోయి వాళ్ళను హత్తుకుంటారు. ఇది వెన్నలాంటి మనసు. కానీ ఈ ప్రపంచం మీరా లేదు కదా. అయితే మీరు ఎవరికైనా కష్టం వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఎవరికైనా కానీ సహాయం చేయడంలో ముందుంటారు. పక్కన వాళ్ళు మాత్రం మీరు చేసే సహాయంలో అన్ని రకాల కూడా వీరు యూజ్ని చూసుకుంటూ ఉంటారండి ఆ వాళ్ళు. కానీ మీరు మాత్రం ఆ వ్యక్తిని జేబులో ఉన్నటువంటి 10 రూపాయలని సరిచేసి ఎదుటి వారికి ఇచ్చేసి మీ పస్తులు ఉండేటందుకైనా మీరు ఇష్టపడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక్కరు కూడా మీ పక్కన నిలబడడం లేదు. అయితే నిజం చెప్పాలంటే కనుక గత కొన్ని రోజులుగా చెప్పాలంటే మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి? నమ్మక ద్రోహం. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. మీరు అన్నం పెట్టిన చేతులు మిమ్మల్ని కాటేస్తున్నాయి. మీరు ఒకరిని గుడ్డిగా నమ్ముతారు. వారి కోసం మీ కుటుంబాన్ని కూడా పక్కన పెడతారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురిలో ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు పడేటువంటి మానసిక వేదన ఇదంతా కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారు. అయితే రేపటి రోజున గ్రహ గోచారం చూసుకుంటే రాహువు మరియు శని ప్రభావం వలన ఈ రాశివారి జీవితంలో ఒక చిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొకరు అనారోగ్యం వస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? మీ కర్మ వల్ల. అయితే కానీ కాదండి, మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ద్రోహుల కళ్ళు మీ మీద పడ్డారు. అయితే మీ చుట్టూ అంటే మీ వీధిలో కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఆ వ్యక్తులు ఎలా అయినా కానీ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. వారిని ఎలా గుర్తుపట్టాలి? అసలు ఆ ద్రోహులకి కొమ్ములు ఉండవు, క్రూరమైన ముఖం ఉండదు, వారు చాలా అమాయకంగా కనిపిస్తారు. మరి వారిని ఎలా మేము గుర్తించాలని అనుమానం మీకు రావచ్చు. మీ ఇంటికి వస్తారు, మీతో పాటే మాట్లాడతారు, బాగుంటున్నారు, మీ పిల్లలు బాగుంటారు, మీరెంత అదృష్టం అని చెప్పేసి మీ మొక్క మీద మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగడత వెనుక ఒక భయంకరమైనటువంటి కుళ్ళు కుడంతరాలు దాగి ఉన్నాయి. దాన్నే నరఘోష అంటారు. ఆ వ్యక్తికి మీ ఎదుగుదల చూస్తే కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా, కట్టుకున్నా, మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వస్తున్నా, మీ భార్యాభర్తలు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నా ఆ వ్యక్తులు ఏంటంటే తట్టుకోలేరండి. వాళ్ళ కళ్ళలో నుండి ఒక విషపూరితమైనటువంటి శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదకు ప్రసరిస్తుంది. అలాగే ఆ ద్రోహుల యొక్క లక్షణం ఎలా ఉంటాయి చూడండి. మొదటి లక్షణం, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు పని కట్టుకొని మరి మీ ఆర్థిక విషయాల గురించి అడుగుతారు. అంటే ఆ స్థలం ఎంత కొన్నారు, మీ అబ్బాయికి ఎంత జీతం ఎంత వస్తుంది, మీరేం చేస్తుంటారని పదే పదే గుచ్చి అడుగుతారు. మీరు అమాయకంగా వారికి నిజం చెప్పేస్తారు. అక్కడ నుండి మొదలవుతుందండి మీ పతనం. ఇక మీ ఇంట్లో ఎవరికైనా చిన్న గొడవ జరిగితే వారు మీ పక్షాన్ని మాట్లాడుతూ నటిస్తూ మీ కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా చిచ్చు పెడతారు. అంటే మీ భార్యాభర్తల మధ్య ప్రేమే లేదు, మీకు వాళ్ళకి అసలు ఏమీ సరిపోలేదు,
పొంతం లేదు, మీరు ఎంత బాగున్నారో వారింట్లో ఉన్నారని చెప్పేసి విషయం చెబుతూ ఉంటారు. ఇక మీరు ఎప్పుడూ కూడా వారి కష్టాలు మీ ముందు ఎగపరుస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు బదులు తీసుకుంటారు, కానీ తిరిగేవారు మీరు అడిగితే మీ మీద ఎదురుదాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ మీ దగ్గర ఎక్కడైనా కానీ ఉండొచ్చండి, ఖచ్చితంగా ఉండే ఉంటారు. వారు మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ప్రశాంతం దొంగిలించుకుంటూ ఉంటారు. మీరు ఏడిస్తే చూడాలని చెప్పి, మీరు అప్పులు పాలితే చప్పట్లు కొట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీ రాశి నడుస్తున్నటువంటి శత్రుపీడ అండి. మీరు వారిని దూరం పెట్టకపోతే మీ చేతిలో మీ జీవితాన్ని నాశనం చేసుకునే వారు అవుతారు. ఇక మీరు వారిని కేవలం ఒక పురుగు లేదా ఒక చెప్పాలంటే అతి నీచమైనటువంటి స్నానాన్ని వారికి తప్పకుండా కేటాయించి తీరాలి. అంత పెద్ద నమ్మక ద్రోహులు వారు. మీరు గమనించుంటారు. మీరు వారు వెళ్ళిపోయిన తర్వాత మీ కుటుంబంలో అకారణంగా ఏదైనా గొడవలు స్టార్ట్ అవ్వడము, నిన్నటి వరకు చక్కగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా స్థితుల్లో అరుచుకోవడము, మీ పిల్లలు మీ మాట వినకపోవడము, చదువులో వెనకబడిపోవడము, వాళ్ళకి ఎప్పుడు కూడా లేనటువంటి మొండితనం రావడము, ఇటువంటివి వచ్చుంటాయి. రాత్రిపూట మీకు నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, ఉదయం నిద్ర చేసేసరికి ఏదో తెలియనటువంటి ఒక భారము, అలసట, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళ ఖర్చు అయిపోవడము, ఎంత సంపాదించినా ఇంట్లో ఒక రూపాయి కూడా నిలబడలేకపోవడము, హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు తెలియనటువంటి విధంగా జరుగుతుంటాయి. ఇదంతా శత్రు ప్రయోగం. మీ జాతక ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితుల అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాల వలన మీరు ఇతర నెగిటివ్ ఎనర్జీకి చాలా సులభంగా ఆకర్షితులవుతారు. అయితే ఈ ద్రోహుల వలన మీరు బయటపడలేకపోతున్నారు. మీ ఆస్తులు, మీ పరువు, మీ కుటుంబం ఇవన్నీ కూడా ఏంటంటే మీ చేతులారా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అయితే భయపడిన అవసరం అయితే లేదండి. మీ వెంట భగవంతుడైనటువంటి హనుమంతుడు రేపటి మిమ్మల్ని ముందు నడిపిస్తాడు. దగ్గరుండి మీరు అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారికి చాలా చదువుకోండి. ఎవరికి ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఏ శక్తి ఏం చేయలేదండి. కానీ భగవంతుడు మీకు రక్షణ కవచంలా ఇస్తూనే వాడుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడా మీదే కదండి. అయితే రేపటి మీరు చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది పాటించండి. ఆ ద్రోహులు మీ ఇంటి ఛాయలకు కూడా రారు. మీ జోలికి వస్తే వారి జీవితం వారే నాశనం చేసుకునే వారు అవుతారు. కాబట్టి ఈ వ్యక్తి నుండి, మీ దుష్టశక్తి నుండి మీరు తప్పకుండా మీరు బయటపడడానికి, మీ కుటుంబాన్ని మీరు కాపాడడానికి అత్యంత శక్తివంతమైన ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్తానండి. అంటే ఏం లేదండి, ప్రతి అమావాస్య రోజు ఎక్కడైనా సరే కాలభైరవుడి గుడి ఉంటుందండి. కాలభైరవుడి గుడికి వెళ్ళి ఖచ్చితంగా కూడా ఒక ప్లేట్ తీసుకోండి, బఫే ప్లేట్. దాంట్లో ఉప్పు పోసి పెట్టండి. ఆ ఉప్పు మీద గుమ్మడికాయ 2 భాగాలు చేయండి. లోపల విత్తనాలను తీసేసి చుట్టూ ఆ చుట్టూ ఉన్న తీసేసి లోపల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తేసి ఎక్కడైనా కాలభైరవుడి గుడిలో దీపం వెలిగించండి. ఖచ్చితంగా కూడా మీ శత్రునాశ ఖచ్చితంగా జరుగుతుందండి. మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా తప్పికొడిపోతారు. మీకు అసలు ఇట్లా చేస్తున్న సంగతి ఎవరికి చెప్పకండి. మీ ఆనంద నలుగురు గోళ్ళ మధ్య కూడా ఉంచుకోండి. మీ రహస్యాలు ఆ ద్రోహులకు ఆయుధాలుగా మారి వారి దగ్గర మీ ఆయుధాలు లాగేసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ అలాగే ఆర్ ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటిన ఒక కల్లుపు తప్పకుండా ఈ యొక్క పరిహారానికి బాగా పనిచేస్తుందండి. చాలా అంటే చాలా మెయిన్ అనమాట. ఇక ఈ విధంగా చేసి మీరు చూడండి, మీకున్న శత్రునాశ ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఒక అద్భుతమైన మార్గం రేపటి మీ జీవితంలో ఏర్పడబోతుంది. ఇక అలాగే ఖచ్చితంగా కూడా మీరు శుక్రవారం, మంగళవారం రోజు కూడా ఇల్లంతా ఇల్లు తుడిచేటప్పుడు ఈ బొక్కెట్లో కళ్ళు పేసి ఇల్లుతుండండి. ఖచ్చితంగా కూడా మీకు ఇంట్లో నీటి బయటికి పోతుందండి. అన్ని రకాలు కూడా మీ ఎటువంటి చెడు శక్తి ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంట్లో మరలా ప్రశాంతి తిరిగి వస్తుంది. అలాగే కుజగ్రహ శాంతి ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం రేపడం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి మంగళవారం ఉదయం నిద్రలేసి స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరించండి. హనుమాన్ చాలీసా పఠించండి. కాస్త కూడా మీకు మంచి జరుగుతుంది. వీలైతే ప్రతి మంగళవారం ఆవుకు బెల్లం ముక్క తినిపించండి. ఆకుకూరలుగా నానబెట్టే శనగలు కానీ ఆవుకు తినిపించడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయండి. అలాగే కుజుడు కూడా బలంగా ఉంటే మీకు శత్రునాశనం అనేది జరిగిపోతుంది. ఇక రేపటి మీ ఇంటి సింహద్వారం కూడా చెడు చూపు లోపల రావడానికి ఆస్కారం లేకుండా ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయని అలాగే కొద్దిగా పటిక బెల్లము ఒక నల్ల దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. మీ ఇంటి మీద పడేటువంటి చెడు కన్ను ఆ పటికకు తగిలి పగిలిపోతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎన్నో దెబ్బలు తీస్తున్నారండి. ఎంతోమంది కూడా మంచి చేసి కూడా చెడ్డవారయ్యారు. కాబట్టి 2 పరిహారాలు చేస్తే మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తగ్గిపోతుందండి. మీ మీద పడి ఏడ్చే శత్రులు కూడా వెనక వాళ్ళు చేస్తున్న కారణం వాళ్ళు అనిపిస్తారు. ఈ కష్టాన్ని కూడా తీరిపోయేటువంటి సమయము మీకు రానే వస్తుందండి. కాబట్టి రేపటి నేను చెప్పినటువంటి 16 దోషాలను గ్రహించడానికి మీరు ప్రయత్నించండి. మీ జీవితంలో ఆలోచనను కూడా శాశ్వతంగా బహిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. రేపటి రోజున జీవితాన్ని సంపూర్ణంగా అనిపించడానికి బయటకు వచ్చిన మీకోసము సంతోషం, ఆనందం, ఎంజాయ్మెంట్ అయితే ఖచ్చితంగా పొందుతారు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం యొక్క సలహా తీసుకోండి. అది మిమ్మల్ని నిస్సరూపం నుండి కాపాడుతుందండి. ఇక మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మీ మూడి ప్రవర్తన మీ సోదరు మున్ని పాడు చేయవచ్చును. ప్రేమ సంబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. ఆఫీస్లో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషని
రేపటి రోజు మీరు తెలుసుకోబోతున్నారండి. అనవసర పనుల వల్ల రేపటి రోజు మీ యొక్క సమయం వృధా అవుతుంది. మీ మూడ్నెస్ను మీ యొక్క జీవిత భాష కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు. జంటలు ఒకరినొకరు ఆకుపచ్చ వస్త్రాలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకోండి. మరియు ప్రేమ జీవితం సంతోషంగా మరియు సంతృప్తికరంగా అయితే మారుతుందండి. రేపటి రోజున ఈ రాశి వారు దత్తాస్వామి యొక్క అనుగ్రహంతో రేపటి రోజు మీకు ఆర్థికంగా వ్యాపార పరంగా అందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది. మరి తెలుసు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.